హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్. ఈ మధ్యకాలంలో అయితే నలుగురిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతూనే ఉన్నారండి. అలాంటి వారి కోసం ఒక మంచి ఆయుర్వేదం జ్యూస్తో నేను మీ ముందుకు వచ్చాను. మార్నింగ్ లేచిన వెంటనే పడిగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఇలా పౌడర్ వేసుకొని తాగితే చాలండి. షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఇంకా బోన్స్, కండరాలు, నరాల బలహీనత అన్నీ సెట్ అవుతాయి. గత 6 నెలలుగా మా మావయ్య గారు యూజ్ చేస్తున్నారండి. ఆయనకి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీసానండి. ఇది ప్రాసెస్ ఏంటి, ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా కావాల్సినవి, కామన్గా ఇవి ఆయుర్వేద స్టోర్లో దొరుకుతాయండి. నేను చూపించినవి 5 రకాల పొడులు తీసుకొని కలుపుకోండి. ముందుగా నీమ్ అంటే వేప చూర్ణం అండి. ఇది 100 గ్రామ్స్ ఇది 60 రూపీస్ పడిందండి. వేపాకును ఎండపెట్టి ఇలా చూర్ణం చేసుకున్నారు. అంటే ఇలా పొడిలా చేసుకొని ఇలా 100 గ్రామ్స్ మనకు ఇచ్చారు. నెక్స్ట్ మనకు కావాల్సింది మెంతులు అండి. ఈ మెంతులు కూడా బాగా వేయించి ఇలా పొడి చేసుకున్నారండి. ఇది కూడా సేమ్ 100 గ్రామ్స్ తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పొడి అండి. కాకరకాయ చూర్ణం అంటారు. కరేలా అంటే కాకరకాయ చూర్ణము. ఇది కూడా 100 గ్రామ్స్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పడిందండి. ఇది కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి మనకిచ్చారు. ఇది కూడా ఒక ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి నేరేడు చూర్ణం అండి. మనం అప్పుడప్పుడు మార్కెట్లో నేరేడు పండ్లు తింటూ ఉంటాం కదండి, వాటి చూర్ణం అండి. ఇది కూడా 100 గ్రామ్స్. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. సేమ్ ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకోండి. లాస్ట్ వన్ వచ్చేసి అతి మధురం చూర్ణం అండి. ఒకసారి కరెక్ట్ చూసుకోండి. అతి మధురం చూర్ణము. ఇది కూడా సేమ్ 100 గ్రామ్స్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ ఉంది. ఇది అన్నిటికన్నా ఇదే కొంచెం ఎక్కువ రేటు ఉందండి. ఇది కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా మనకిచ్చారు. ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకోండి. ఈ 5 రకాల పౌడర్లని ఒక గిన్నెలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఇలా గిన్నెలో అయితే వేసేసుకోండి. నేరేడు పౌడరు, ఇంకా ఇలా కాకరకాయ చూర్ణము, ఇంకా మెంతుల చూర్ణము, ఇంకా ఇది వేపాకు చూర్ణము అండి. ఆ తర్వాత ఇప్పుడు అతి మధురం ఈ చూర్ణం మొత్తం ఒకే గిన్నెలో వేసాను. ఇలా వేసాక ఇలా స్పూన్తో మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. నాకు ఈ గిన్నె అనేది చిన్నగా అయిపోయిందండి. నేను ఇంకో పెద్ద బౌల్ తీసుకొని వీటన్నింటిని వేసి బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేస్తున్నానండి. కనీసం ఒక 10 నిమిషాల పాటు ఇలా మెల్లగా కలుపుకోండి. ఎందుకంటే అన్ని పౌడర్లు మొత్తం కలిసిపోవాలి కాబట్టి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. నేను ఇంట్లో ఉన్న వాటిలో ఇలా కేజీ డబ్బా తీసుకున్నాను. వీటిలో ఇలా పౌడర్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. చూసారా, నాకు 3/4 వరకు పౌడర్ వచ్చిందండి. దీన్ని ఇలా మూత పెట్టి స్టోర్ చేసేసి ఈ పౌడర్ మనకి 3 మంత్స్ వరకు వస్తుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక గ్లాస్లో గోరువెచ్చని వాటర్ తీసుకోండి. మనం ముందుగా ఇలా పౌడర్ చేసుకున్న చూర్ణాన్ని 1 టీ స్పూన్ వరకు తీసుకొని ఇలా గ్లాస్లో మెల్లిగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని డైలీ మార్నింగ్ లేవగానే ఇలా ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మీకు 3 మంత్స్లోనే షుగర్ లెవెల్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. ఇది 100% హెర్బల్ ఆయుర్వేదం అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.